రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంటే సిమెంట్కి విపరీతమైన గిరాకీ ఉంటుంది. ప్రజలలో డబ్బులు ఎక్కువగా ఉంటే అప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే అప్పుడు సిమెంట్ గిరాకీ ఉంటుంది. కానీ దేశంలో ఆశించిన స్థాయిలో సిమెంట్ ఎదుగుదల లేదు. అంటే 10 రూపాయలు అమ్మాలనుకున్న చోట 6 రూపాయలే అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కేర్ ఎడ్జ్ రేటింగ్స్ ఇది చెప్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సిమెంట్ గిరాకీలో పెద్దగా వృద్ధి నమోదు కాకపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడం, భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో దీర్ఘకాలం కొనసాగడం, మౌలిక ప్రాజెక్టు పనుల జాప్యం దీనికి కారణాలుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్లో 24-25లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 5-6% మించి సిమెంట్ గిరాకీలో వృద్ధి ఉండదు అన్నటువంటి తేల్చి చెప్తున్నారు. మెయిన్లీ ఋతుపవనాలు దీర్ఘకాలం కొనసాగడం వల్ల నిర్మాణాలు, అంటే ఎప్పుడైనా సరే వర్షాలు పడుతున్నప్పుడు నిర్మాణాలు జరగవు, దాని ఇంపాక్ట్ బాగా ఉందని చెప్తున్నారు. ఉత్తరాదిలో నిర్మాణాల మీద నిషేధాలు విధించడం కూడా కొంత నష్టం చేసినట్టు చెప్తున్నారు. ఇక మిగిలిన ఈ 4-5 నెలల్లో ఏమైనా పుంజుకుంటే పుంజుకోవాల్సి ఉంటుంది.